అందరికీ నమస్కారం అండి. అందరి ఇళ్లల్లో తప్పకుండా ఉండే పప్పుల్లో కందిపప్పు ఒకటి. కందిపప్పుతో మనం ఏం చేస్తాం? సాంబారు లేదా పప్పు చేస్తూ ఉంటాం కామన్‌గా. కానీ ఈ పప్పుతో అదిరిపోయే పచ్చడి కూడా చేసుకోవచ్చు. మనం ఈ పచ్చడి చేయడం కోసం ఎక్కువగా కష్టపడాల్సిన పని కూడా ఉండదండి. ఈ పచ్చడి చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇది బెస్ట్ ఆప్షను. సో, కంది పచ్చడి దీన్నే కంది పచ్చడి అంటారు. ఈ కంది పచ్చడి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే ఒకసారి చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద మందంగా ఉండేటువంటి ఒక కడాయి పెట్టండి. అందులో హాఫ్ కప్పు కందిపప్పు వేసుకొని స్టవ్‌నైతే లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఆ కందిపప్పుని ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు వేగడానికైతే చాలా టైం పడుతుంది. కాబట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ కందిపప్పుని వేయించుకోవాలి. వేగినవే అని చెప్పేసి మనకు ఆ వాసనే తెలుస్తుందండి. కందిపప్పు వేగేటప్పుడు స్మెల్ అయితే చాలా బావుంటుంది. పప్పు వేగిన తర్వాత ఆ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. బ్రౌన్ కలర్‌లోకొచ్చేస్తుంది. కందిపప్పు అనేది వేగిన తర్వాత ఆ స్మెల్లు, ఆ రంగు చూసి మనం ఈజీగా చెప్పేయొచ్చు. బట్ టైం అయితే పడుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు గదా! ఆ కలర్‌లోకైతే కందిపప్పు వేగిన తర్వాత ఆ కలర్ చేంజ్ అయిపోతుంది. వేగినటువంటి కందిపప్పుని వేరే ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడు ఆ ప్యాన్‌ని మళ్ళా స్టవ్ మీద పెట్టేసి, అదే ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత కారంకి తగినటువంటి ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కారం అనేది తక్కువగా ఉంటే పచ్చడి మాత్రం టేస్ట్ రాదు. సో, కారం అనేది ఎక్కువగా ఉండకూడదు. అలా అని చెప్పేసి తక్కువగా కూడా ఉండదు. మనం తీసుకున్న కందిపప్పును బట్టి ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. అందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ దినుసుల్ని కూడా పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్నటువంటి కందిపప్పు, అదేవిధంగా వేయించుకున్నటువంటి దినుసులు చల్లారేలోపు కొద్దిగా చింతపండు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. చింతపండు ఎక్కువగా తీసుకోకూడదు. పులుపొస్తుంది. ఒక 4, 5 రెమ్మలు చింతపండు తీసుకొని నానబెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని కందిపప్పు మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి కందిపప్పు వేసి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ వేయాలి. ఇప్పుడు ఆ కంది పౌడర్‌లోనే మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయ దినుసులు కూడా వేసేసి, అందులోనే రుచికి సరిపడిన ఉప్పు, కల్లుప్పు అయితే బావుంటుంది. ఉప్పు కూడా వేసి, అదేవిధంగా నానబెట్టిన చింతపండుని కూడా వేసేసి, ఒక అర గ్లాసు నీళ్లు పోసేసి మిక్సీ వేసుకోవాలి. ఈ కంది పచ్చడి అనేది పల్చగా అయితే రాదండి. ఇలా ముద్దలాగే వస్తుంది. కావాలంటే మీరు ఇంకొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళైతే ఎక్కువగానే పడతాయి. బట్ ముద్దలాగానే కంది పచ్చడి అనేది వస్తుంది. ఇప్పుడు ఇట్లా మిక్సీ చేసుకున్నటువంటి కంది పచ్చడిని ఒక ప్లేట్‌లోకి లేదా ఒక గిన్నెలోకి తీసేసుకొని, ఇక స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి మనం పోపు పెట్టుకోవడమేనండి. పోపు కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి అందులోనే కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా కచ్చా పచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ వేసేసుకొని ఈ పచ్చడిని కూడా వేసుకోవాలి. సరే, ఆయిల్ అయితే గనక చాలా ఎక్కువగానే పడుతుందండి పోపు కోసం. ఎందుకంటే కంది పచ్చడి అనేది ఆయిల్‌ని ఎక్కువగా పీలుస్తుంది. మీకు తెలిసిందే కదా, పోపు పెట్టడం ఇంతకుముందు నేను చెప్పాను కదా! కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, తాలింపు గింజలు వేసేసి పోపు పెట్టుకున్నట్లయితే గనక మనకు కంది పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఈ కంది పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి, నెయ్యి వేసుకొని తిన్నట్లయితే గనక చాలా టేస్ట్ ఉంటుంది. ఇది 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ ఇంతకు ముందు చెప్పాను కదా, ఆయిల్ అయితే గనక పోపులోకి ఎక్కువగానే పడుతుంది. మీరు ఈ విధంగా కంది పచ్చడిని నైట్ చేసుకొని నెక్స్ట్ డే మీరేదైనా హడావుడిగా నెక్స్ట్ డే బాక్సుల్లో పంపించవచ్చండి. సో, ఇదండి కంది పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి.